నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. నల్ల ఎండు ద్రాక్ష గురించి మనము గోల్డెన్ విషయాలు తెలుసుకుంటాం. ముఖ్యంగా దాంట్లో కాల్షియము, బోరాను ఉంటుంది. పెరిగే పిల్లలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకున్నాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే వయసు ఎక్కువగా ఉన్న ఆడవాళ్ళకి, వయసు ఎక్కువగా ఉన్న మగవాళ్ళకి ఏంటంటే హార్మోన్స్ డిప్ అవుతాయి అన్నమాట. హార్మోన్స్ డౌన్ అవుతాయి కాబట్టి బోన్ ప్రాబ్లమ్స్, బోన్ తరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. వయసు పెరిగే కొలది ఏమవుతుందంటే బోన్ లెంత్ తగ్గటం అనేది జరుగుతుంది అనమాట. అంటే హైట్ తగ్గుతుంది అనమాట. అలాగే బోన్ సాంద్రత అనేది తగ్గిపోతుంది. ఈజీగా బ్రేకబుల్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా హార్మోన్ డిప్ ఉండటం వల్ల. అలాంటి వాళ్ళు ఈ నల్ల ఎండు ద్రాక్షల్ని రెగ్యులర్గా తీసుకుంటే, జస్ట్ మనం ప్రత్యేకమైన రెసిపీస్ ఏమి చేయనవసరం లేదు, కానీ దాన్ని జస్ట్ నోట్లో వేసుకుని భోజనం అయిన తర్వాత కొంచెం మౌత్ ఫ్రెషనర్గా ఉపయోగించుకోవచ్చు. లేకపోతే వాటిని జస్ట్ నానబెట్టుకుని పొద్దున ఎలాగో బాదము గింజలు అవి తీసుకుంటూ ఉంటారు కదా, వాటితో పాటు ఈ నల్ల ఎండు ద్రాక్ష తీసుకుంటే కనుక హెల్త్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బీపీ కంట్రోల్ అవుతూ ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత మనకి ముఖ్యంగా కాల్షియం వస్తుంది కాబట్టి కాల్షియం సప్లిమెంట్స్ అవసరం లేకుండానే మనము దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే చక్కగా మన బోన్స్ హెల్తీగా ఉండటం అనేది జరుగుతుందన్నమాట. హైట్ పెరిగే వాళ్ళకి, అంటే పెరిగే పిల్లలకి, అట్ ద సేమ్ టైం ఓల్డ్ పర్సన్స్కి. ఇంకొక గ్రూప్ ఏంటంటే గర్భవతులు, అలాగే పాలిచ్చే తల్లులకి, వాళ్ళకి కూడా కాల్షియం అనేది చాలా ఎక్కువ మోతాదులో అవసరం అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా ఇది రకరకాల రెసిపీలాగా తయారు చేసేస్తే కనుక యూస్ఫుల్గా ఉంటుంది. అలాంటి ఒక చక్కటి రెసిపీ ఇప్పుడు మీకు తయారు చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే నల్ల ఎండు ద్రాక్ష ఫ్రైడ్ రైస్. ఎండు ద్రాక్ష ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. నానబెట్టిన బాస్మతి రైస్, ఎండు ద్రాక్ష, సాబిత్ మసాలా, మిరియాలు, సోంపు, ఉప్పు, నెయ్యి. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము జస్ట్ స్టార్ట్ చేసేసుకుని అన్నీ మిక్స్ చేసేస్తే మనకి చక్కటి రైస్ రెడీ అయిపోతుంది. చాలా స్పెషల్గా ఉండేటువంటి రైస్ ఇది. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాము. అయితే నేను ఈ కప్పుడు రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. సో ఫస్ట్ అది కడిగేసుకుని ఇందులో వాటర్లో నానబెట్టుకున్నాను. కనీసం ఒక 5-10 మినిట్స్ మనము వాటర్లో నానబెట్టుకోవాలి ఇది ఫ్రైడ్ రైస్కి. సో వాటర్ కూడా ఈ కొలత ప్రకారంగానే యాడ్ చేస్తానన్నమాట. ఒక రైస్కి 2 వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఇక్కడ పెడుతున్నాను, కొలతకి కావాలి కాబట్టి. ఇక్కడ చక్కగా ప్యాన్ హీట్ అయిపోయింది. నెయ్యి యాడ్ చేస్తున్నాను. సో నెయ్యి చక్కగా హీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సోంపు యాడ్ చేస్తామన్నమాట. మామూలుగా కూరల్లో మనం జీలకర్ర ఎలా యాడ్ చేస్తాము, అలాగే సోంపు ఏం చేస్తుందంటే దీనికి ఆ స్వీటిష్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ దాల్చిన చెక్క, తర్వాత మిరియాలు, తర్వాత బే లీఫ్, ఇలాచి, లవంగాలు. సో అన్నీ చక్కగా మనం ఇక్కడ యాడ్ చేసేసాము. నెక్స్ట్ నల్ల ఎండు ద్రాక్ష, సో ఎండు ద్రాక్ష వేగగానే స్టవ్ స్లో చేసి మనము నానబెట్టుకున్న బియ్యం ఇందులో యాడ్ చేసేది. ఒక కప్పు వాటరు, తర్వాత ఇంకొక కప్పు 1:2 యాడ్ చేస్తున్నాను.
కొంచెం ఇది మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రైడ్ రైస్ కాబట్టి రైస్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ నానబెట్టినటువంటి రైస్ కలర్ చేంజ్ అవుతుంది, కొద్దిగా చాకీ వైట్గా మారుతుంది. అప్పటి వరకు కొద్దిగా ఫ్రై చేసుకుని అప్పుడు వాటర్ కొంచెం అంత ఉప్పు యాడ్ చేసుకుని మనం కుక్ చేసుకుని రైస్ రెడీ అయిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకోవటం. సో చక్కగా ఫ్రై అయిపోయింది. మనము వాటర్ ఇందులో మిక్స్ చేసేసుకున్నాము. కొంచెం అంత ఉప్పు, సో మూత పెట్టేసేసి రైస్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో ఎండు ద్రాక్ష ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. దీన్ని ఇలాగే మూత పెట్టేసేసి 5 నిమిషాలు వదిలేస్తే ఇంకా చక్కగా ఉంటుంది లుక్కి. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ సర్వ్ చేసుకుందాము. సో చక్కటి ఎండు ద్రాక్ష ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా మంచి అరోమా వస్తుంది, టేస్ట్ కూడా చాలా చక్కగా ఉంది. ట్రై చేయాలి మీరు తప్పనిసరిగా. ఇది పిల్లలకి ఎస్పెషల్లీ బాక్స్లో పెట్టారనుకోండి డెఫినెట్గా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఎక్కువ ఉండే కొలది ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్ అఫ్కోర్స్ వండిన వెంటనే కూడా చాలా రుచికరంగా ఉంటుంది. కానీ లంచ్ బాక్స్లో ఇది పెడితే కనుక చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలకి. ఎందుకంటే కొంచెం ఆ స్వీటిష్నెస్ తర్వాత కొంచెం ఆ ఉప్పుదనము రెండు కలిసి ఉంటాయి కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పిల్లలని ఏంటి పెద్దలకు కూడా ఇది లంచ్ బాక్స్లో తీసుకుని వెళ్తే ఒక వెరైటీ రైస్ లాగా ఉంటుంది. దీంతోపాటు మనము ఏది వెజిటబుల్ కర్రీ తీసుకెళ్ళొచ్చు, నాన్ వెజ్ కర్రీ తీసుకెళ్ళొచ్చు, లేకుంటే ఎగ్ కర్రీ తీసుకుని వెళ్ళొచ్చు, లేకుంటే సింపుల్గా రైతా, బూందీ రైతా, లేకుంటే పైనాపిల్ రైతా అట్లా యాడ్ చేసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ నల్ల ఎండు ద్రాక్ష స్పెషల్లీ మనము ఈ విధంగా తీసుకోవటం వల్ల ఏంటంటే ఆ ఐరన్ కంటెంట్, రైస్లో మనకి ఐరన్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఐరన్ కాల్షియం రెండు ఉంటాయి. నల్ల ఎండు ద్రాక్షలో ఐరన్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఈ ఐరన్ కంటెంట్ అనేది రైస్లో ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. అలాగే ఎలాగైతే రైస్లో మనకి ఇప్పుడు కొంచెం అంత ఐరన్ కంటెంట్ ఉంటుందో అటుకుల్లో ఇంకా చాలా ఎక్కువ ఐరన్ ఉంటుంది. సో నల్ల ఎండు ద్రాక్ష అటుకుల్లో మిక్స్ చేసి తీసుకుంటే పోహా లాంటి దాంట్లో పోహాలాగా చేసుకుని అటుకుల్లో మిక్స్ చేసుకోవటము, లేకుంటే అటుకుల్లో పాలు వేసుకుని నల్ల ఎండు ద్రాక్ష అందులో యాడ్ చేసుకుని తీసుకోవటము, ఇలా తీసుకుంటూ ఉంటుంటే ఏమవుతుందంటే మనకి కొంచెము కాల్షియం కంటెంట్, కొంచెము ఐరన్, తర్వాత కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, కొంత మినరల్స్ ఇలాంటివన్నీ కూడా యాడ్ అవుతుంది. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఇది ఈ ఎండు ద్రాక్షలో సీడ్ ఉంటే కనుక అది ఇంకా మంచిది అనమాట. సీడ్తో పాటు మనం నమిలి తీసుకుంటే కనుక అది ఇంకా హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ముఖ్యంగా మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎండు ద్రాక్షలో లేకుంటే ఫ్రెష్ ద్రాక్షలో ఉన్నటువంటి సీడ్ ఏదైతే ఉందో అందులో రిజర్బెట్రాల్ అనే యాంటాక్సిడెంట్ ఉంటుంది అనమాట. అది మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందుకోసం అనేసి ఎండు ద్రాక్షలో సీడ్ ఉన్న పక్కన పడేయకుండా దాన్ని నమిలి మింగేయటం అనేది చాలా మంచి పద్ధతి అనమాట. సో తప్పనిసరిగా ట్రై చేయండి. ఇది ఎండు ద్రాక్ష ఫ్రైడ్ రైస్ ట్రై చేసేయండి. ఎండు ద్రాక్ష గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. నల్ల ఎండు ద్రాక్షలో ప్రోటీన్, అమినో ఆమ్లాలు అధికంగా ఉండటంతో కండరాల పెరుగుదల బలాన్ని పెంచుతుంది. జిమ్ చేసేవారికి ఇది మంచి సహజ పోషకాహారం. నల్ల ఎండు ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. నల్ల ఎండు ద్రాక్షలో ఐరన్ అధికంగా ఉండటంతో
రక్తహీనత సమస్యను నివారించడానికి గర్భవతులకి ఇది ఎంతో మేలు చేస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి తల్లికి, బిడ్డకు మంచి పోషకాహారాన్ని అందిస్తుంది. నల్ల ఎండు ద్రాక్ష ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత తగ్గించడానికి సహాయపడుతుంది. పీసీఓస్, మీనోపాజ్ వంటి సమస్యలపై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుంది. చూసారు కదండి, ఎండు ద్రాక్ష ఫ్రైడ్ రైస్ చాలా యూనిక్గా ఉంటుంది. ఇది స్వీటిష్గా ఉంటుందన్నమాట. సో దీంట్లో మనం ఉపయోగించే ఏ సైడ్ డిష్ అన్నా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనము ఒక స్వీటిష్ రైస్ తీసుకుంటున్నాం కాబట్టి పిల్లలకి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొత్త టైప్ ఆఫ్ రైస్ లాగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.